ఒక సక్సెస్ ఒక సినిమా తర్వాత ఒక సినిమా అద్భుతమైన సక్సెస్ జరుగుతానంటే ఆలీతో సినిమా తీయటం అనేది రిస్క్ కదా, మీ కెరియర్కి రిస్క్ అని అనిపించలేదు ఆ రోజు? ఏమీ అనిపించలేదండి. అది ధైర్యం, మొండి ధైర్యం, ఆ, ఆ, యవ్వనమా? కాదండి, మొండి ధైర్యం కాదండి, స్క్రిప్ట్ మీద ఉన్న నమ్మకం. నమ్మకం. ఈ నమ్మకం ఏం చేస్తుంటే నిలబెట్టేస్తుంటుందండి. ఉమ్. ఇప్పుడు నేను చేయబోయే సినిమా కూడా అలాంటిదే అండి, నమ్మకంతో కూడిన సినిమా అది. ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఎవరితో చేస్తున్నారు? ఎవరితోటి అనేది ఇక ఇంకా నేను చేసే- వీలైనంత వరకు పెద్ద casting కి వెళ్ళిపోనండి. ఓకే ఓకే. ఎందుకంటే నాకు అనువైనటువంటి కాస్టింగ్, అది అందులో ఫ్రెష్నెస్ ఉంటే మాత్రం అది 100% సూటబుల్ అని చెప్పి నేను ఫీల్ అవుతానండి. మరి ఆ రోజుని ఎమ్మెల్యేలు ఆడలేదు, ఆలీ హీరో, ఏ ఫ్రెష్. సూపర్. అలాంటి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ని కనుక మనం ప్రజెంట్ చేయగలిగితే డెఫినెట్ గా కొత్తగా ఉంటుందండి. కొత్త సినిమాలు చేయటమే నాకు అలవాటు అండి. కొత్త సినిమాలు మాత్రమే చేస్తాను నేను. వెరీ గుడ్. ఇప్పుడు మీరు మ్యూజిక్ చేశారు కదా, బయట సినిమాలకి ఏమైనా చేశారా? ఫస్ట్ కొబ్బరి లేదండి, లేదు. బయట సినిమాలకి ఎందుకు చేయలేదో కూడా మీకు కారణం చెప్తాను నేను. ఎందుకు చేయలేదు అని అంటే, పెట్టి పట్టుకుని వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళకి నచ్చినటువంటి రాగాలు కంపోజ్ చేసేటంత కెపాసిటీ నాకు లేదు. టెల్లింగ్ యూ వెరీ ఫ్రాంక్లీ అండి, ఓపెన్లీ. ఏమొస్తే అదే చెప్పుకోవాలి కదా, రాంది చెప్పుకోకూడదు, లేనిది అంతకన్నా చెప్పుకోకూడదు. అంచేత ఈ వాస్తవాన్ని మరిచి నేను బయట రికార్డింగ్ చేయటం అనేటటువంటిది కరెక్ట్ కాదని చెప్పి ఫీల్ అయ్యానండి. అన్ని సెన్సేషనల్ హిట్స్ ఇచ్చిన మీరు మళ్ళీ వేరే మ్యూజిక్ డైరెక్టర్లు ఎందుకు పెడుతున్నారు? 1-2 సినిమాలు పెట్టినట్టున్నారు కదా. పెట్టుకోవడానికి కూడా కారణం ఉందండి. అశ్విని దత్ గారు ఆయన అన్నాడు, ఆయన ఏమండి కొంచెం మ్యూజిక్ డైరెక్టర్ మారిస్తే బాగుంటుందేమో అన్నాడు. ఆయన మీ ఇష్టం అండి అన్నాను. అప్పుడు మణిశర్మ గారిని పెట్టామండి ఒక సినిమాకి. ఆ తర్వాత వేరే వాళ్ళని ఎవరినో పెట్టాము అంతే. కీరవాణి గారిని ఒక ఆయన పెట్టాము. ఇంకా తర్వాత కూడా మళ్ళీ మానేసి నేనే చేయటం మొదలు పెట్టాను. ఎందుకంటే నాకు ఒక సౌలభ్యం ఉందండి. నాకేంటంటే చేసేటప్పుడే నాకు మ్యూజిక్ తెలుస్తుందండి. తెలిసినప్పుడు నాకు ఇగో ఈ ఫార్మేట్లో మనం వెళితే బాగుంటుంది కదా అలాగని చెప్పేసి నేను వెళ్తాను. కానీ వేరే వాళ్ళకి అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే చెప్పండి మీకు ఏం కావాలంటే ఇది అంటే ఆ సన్నివేశం చెప్పిన తర్వాత ఒక అరగంట ఒక పావు గంట తర్వాత ఏదో ఒక ట్యూన్ వాళ్ళు చెప్తారు. నేను ఈ ట్యూన్ చెప్పడానికి నేను ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేసి ఉంటానండి. అందుకని కథ రాసినప్పటి నుంచి ఇక్కడ ఇలాంటి రాగం ఉంటే బాగుంటుంది. అందుకనే మీకు మ్యూజిక్ బాగా అతుక్కున్నట్టుగా ఉంటుంది సినిమాలో. మీరు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు నాకు తెలిసినంత వరకు, ఎవరు చేసి ఉంటారు. చినుకు చినుకు అందెలతో సాంగ్ 3 సినిమాలు 4 సినిమాల్లో కంటిన్యూస్ గా వాడుతానే ఉన్నారు. అవునండి, సెన్సేషనల్ హిట్ సాంగ్ మళ్ళీ వాడటంలో తీయటంలో మీ అవి ఉద్దేశం ఏంటి అసలు? నమ్మకం. ఏ నమ్మకం అండి? జనం మీద నమ్మకం అండి. ఎట్టి పరిస్థితుల్లోనూ. ఎందుకంటే వస్తారా? కాదండి, రుద్దడం కాదండి, అది అభిలషించడం. అంటే అభిప్రాయపడి అభిలషించి వాళ్ళు చూస్తారన్నటువంటి నమ్మకం ఒకటే అక్కడ మనం నిలబడద్దండి. అది 100% అక్కడ ది రీజన్ ఈస్ ద సౌండ్. అంటే ఆ మ్యూజిక్ లో ఉన్నటువంటి పవర్ అలాంటిదండి. ఏ మ్యూజిక్ అయినా సరే హైలీ పవర్ఫుల్ అయితే మాత్రం అది 100% మీకు ఎన్నిసార్లు అయినా చూస్తారండి. అంత అద్భుతమైన సాంగ్ సౌందర్య గారిని పెట్టి బాబుమోహన్ తో సాంగ్ తీయటం ఏంటి అసలు? అది తర్వాత సెన్సేషనల్ హిట్ అయింది, మళ్ళీ తీస్తా వచ్చారు. అసలు ఏంటి, ఎందుకు జరిగింది ఆ సాంగ్? ఏదో కొంచెం కృతజ్ఞతా భావంతో చేశాను అనుకోండి. బట్ బాబుమోహన్ చాలా నైస్ పర్సన్ అండి. ఆయన చాలా ఏదో నేను రిక్వెస్ట్ చేస్తే ఆ పని చేసి పెట్టాడు ఆయన. అది కూడా సినిమాలకు సంబంధించిందే అండి. చేత మళ్ళీ ఇంకా ఆ లోతులన్నీ ఎందుకు వచ్చింది తలుచుకోవడం ఇదంతానండి. అది లోతులు మనకు ఎందుకు, కానీ జనరల్గా ఒక కమిడియన్తో, అది కూడా బాబుమోహన్ గారు లాంటి ఆయనతో చేయటం అంటే ఆ పర్టికులర్ సాంగ్ చేయటం ఒక ఎత్తు, చేసినాక సెన్సేషనల్ హిట్ అవటం అంతకంటే గొప్ప విషయం. విత్ స్టెప్స్ మళ్ళీ దాన్ని రిపీట్. అంటే ఎప్పుడైనా సరే మనం ఒక కమెడియన్ని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు అతనిలో ఏదైనా ఒక స్వింగ్ని మనం చూడాలండి. చూడగలిగితే మాత్రం డెఫినెట్గా ఆ స్వింగ్ని మనం ప్రజెంట్ చేయగలిగితే 100% అది బాబుమోహన్ దగ్గర ఉంది. ఆ స్వింగ్ అది గుర్తించాను. అంచేత మళ్ళీ ఆయన్ని అడిగి, అవతల సౌందర్య అండి, పైగా సౌందర్యని అడిగి, సౌందర్య పాపం కృతజ్ఞతా భావంతో చేసిందండి. ఏంటి ఇన్ని సినిమాలు చేశారు, పైగా మనం ఎమ్మెల్యేలు కాదన్నాము అన్న ఒక ఫీల్ తోటి యాక్సెప్ట్ చేసేసిందండి ఆవిడ.
మీకు సౌందర్య గారు ఆల్మోస్ట్ చాలా సినిమాలు చాలా సినిమాలు చేసామండి. సినిమాలు చేశారు. పాపం పోయింది. ఫ్యామిలీ పోకుండా ఉంటే మెంబర్ బాగుండేనేమో అనిపించింది నాకు. వాళ్ళు అట్లాగే ఉండేవారు. ఆయన కానీ వాళ్ళ ఫాదర్ కానీ ఆవిడ కానీ అసలు చాలా చాలా బాగా చాలా బాగా ఉండేవారు. సినిమా చేస్తే ఇక అసలు వాళ్ళ ఫ్యామిలీలో కలిసిపోయినట్టుండే. అంత అంత నైస్ పీపుల్ అండి వాళ్ళు. చాలా బాధ ఆవిడ లేకపోవటం. మంచి అమ్మాయి.